రాష్ట్రంలో ఉగాది నాటికి కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఇందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4 లేదా 5 సీఎం రేవంత్ టీంలో చోటు దక్కనుంది. అయితే మంత్రి పదవులు దక్కని వారికి వేరే పదవులు ఇవ్వనున్నారు. మరోవైపు పీసీసీ కార్యవర్గం ఏర్పాటుకు ఏఐసీసీ పెద్దలు ఓకే చెప్పినట్టుగా సమాచారం. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై కసరత్తు పూర్తయింది. రేపు మాపు అంటూ ఏడాదికి పైగా సాగుతున్న మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ నిర్ణయానికి వచ్చేసింది. ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 4 లేదంటే 5 పోస్టులను ఉగాది నాటికి భర్తీ చేయనున్నట్టుగా తెలుస్తోంది. మంత్రి పదవులు దక్కని వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. పీసీసీ కార్యవర్గ ఏర్పాటుకు మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీకి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కీలక భేటీ జరిగింది. ఇందులో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. మంత్రి పదవుల్లో ఎవరిని తీసుకోవాలి, ప్రస్తుతం ఏ సామాజిక వర్గాలకు, ఏ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు అనే విషయాలను సమావేశంలో డిస్కస్ చేశారు. కేబినెట్ విస్తరణలో సామాజిక సమతుల్యం పాటించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. బీసీ, ఎస్సీ, మైనార్టీ, రెడ్డి సామాజిక వర్గాలకు ఒక్కో పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది. కొత్తగా 4 లేదా 5 కేబినెట్లోకి తీసుకోనుండటంతో పాటు 3-4 మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశాలు కూడా ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఓ మంత్రిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవులు దక్కని నేతలకు ప్రత్యామ్నాయంగా ఏ పదవులు ఇవ్వాలనే దానిపై కాంగ్రెస్ పెద్దల భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవి ఎస్టీలోని లంబాడాకు ఇవ్వడంపై డిస్కస్ చేసినట్టుగా సమాచారం. చీఫ్ విప్ మాదిగ సామాజిక వర్గానికి, లేదంటే బీసీలో మంత్రి పదవి దక్కని మరో సామాజిక వర్గానికి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఢిల్లీలో ఏఐసీసీ హైకమాండ్తో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆరోగ్యం, విద్యా అంశాలపై రాహుల్ వివరాలు అడిగి తెలుసుకున్నారని చెప్పారు. కేబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గం, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, బోర్డుల నియామకంపై చర్చ జరిగిందన్నారు. మంత్రివర్గ కూర్పు, పీసీసీ కార్యవర్గంపై ఇదే చివరి సమావేశమని క్లారిటీ ఇచ్చారు మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ విషయాల మీద కేబినెట్ కూర్పు, పీసీసీ కార్యవర్గము, దాంతోపాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకం కూడా అన్ని విషయాలు లోతుగా వారు మా నుంచి సమాచారం తీసుకున్నారు. త్వరలో అన్ని విషయాలు కొలిక్కొస్తాయని ఆశిస్తాను. పీసీసీ కార్యవర్గంలో మొదటి విడతగా 4 వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు 20 మంది వరకు పార్టీ ఉపాధ్యక్షులను నియమించి మిగతా కార్యవర్గాన్ని తర్వాత వేసేందుకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు హైకమాండ్ అనుమతి ఇచ్చినట్టుగా సమాచారం.